మహారాష్ట్ర మహాయుతిలో ఇదో మరో ట్విస్ట్. ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే థానేలోని ఆసుపత్రికి వెళ్లారు. జ్వరం, గొంతు నొప్పితో ఆయన బాధపడుతున్నారు. ఇదే సమయంలో షిండే అనుచరులు షిర్సాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన అన్ని నిర్ణయాలు షిండేనే తీసుకుంటారని చెప్పారు ఆయన. షిండే కోలుకోవడం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు షిర్సాట్. డాక్టర్లు ఏం చెప్తే అదే చేస్తామన్నారు. మరోవైపు రేపు మహారాష్ట్రలో బీజేఎల్పీ సమావేశమవుతోంది. బీజేఎల్పీ నేత ఎన్నిక కాగానే సీఎంను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో షిండే థానే నుంచి ముంబైకి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర మహాయుతిలో మరో ట్విస్ట్ ఇది. ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే థానేలోని ఆసుపత్రికి వెళ్లారు. జ్వరం, గొంతు నొప్పితో ఆయన బాధపడుతున్నారు. ఇదే సందర్భంలో షిండే అనుచరుడు షిర్సాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన అన్ని నిర్ణయాలు షిండేనే తీసుకుంటారని చెప్పారు ఆయన. మరి రేపు బీజేఎల్పీ సమావేశమవుతుంది. బీజేఎల్పీ నేత ఎన్నిక కాగానే సీఎంను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో షిండే థానే నుంచి ముంబైకి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.